పవర్ టూల్స్తో పని చేస్తున్నప్పుడు సడన్గా కరెంట్ పోయిందనుకోండి, చాలా చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే పని వేగం అవ్వాలి. అటువంటి సమయంలోనే మనకు కంగారు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే కరెంట్ పోతుంది. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో డీసీతో పనిచేసే పవర్ టూల్స్ని వినియోగించాలని అనుకుంటాము. ఈ డీసీతో పనిచేసే పవర్ టూల్స్ చాలా రకాలైతే వచ్చేసాయి. స్క్రూ డ్రైవర్ నుంచి ప్రతి ఒక్క మిషనరీ వరకు కూడా డీసీతో పనిచేసి వచ్చేవి. అదే బ్యాటరీతో పనిచేసేవి. స్క్రూ డ్రైవరు, డ్రిల్లింగ్ మిషను, మళ్ళీ హామర్ డ్రిల్లింగు, అలాగే కటింగ్ మిషన్లు అన్నీ చాలా వరకు కూడా బ్యాటరీతో పనిచేసే మిషనరీస్ వచ్చేసాయి. ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్ ఇవి ఉపయోగిస్తూ ఉంటారు ఏమైనా స్క్రూలు బిగించుకోవడానికి. అలాగే వుడ్ మీద డ్రిల్ చేయడానికి కూడా డ్రిల్ మెషిన్ కూడా ఉపయోగిస్తుంటారు. ప్రెజెంట్ ఏంటంటే హామరింగ్ అంటే వాల్స్లో హోల్ చేసుకోవడానికి కూడా డీసీతో పనిచేసే మిషనరీస్ వచ్చాయి. ఏది ఏమైనా సరే కరెంటు లేని సమయంలో కాస్త ఊరట కలిగించే విధంగా ఇవి ఉంటాయి. దీంతో మొత్తం పనిచేసేస్తామని అనలేము. ఈ నేపథ్యంలో మీకు ఒక బ్యాటరీతో పనిచేసే యాంగిల్ గ్రైండర్ మిషన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది, దీనికి ఉన్నటువంటి బ్యాటరీ వోల్టేజ్ ఎంత కెపాసిటీ బ్యాటరీ ఏంటన్నది టోటల్గా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మరింత ఆలస్యం పదండి వీడియోలోకి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, మనం బాక్స్ కనుక చూసినట్లయితే ఇలా ప్లాస్టిక్ కవర్తో ప్యాక్ చేసి అయితే వచ్చింది. ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత అట్టపెట్టిలో లోపల ప్లాస్టిక్ బాక్స్ అయితే ఉంది. మనం ఈ బాక్స్ మీద కనుక కొన్ని డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, ఇక్కడ బ్రాండ్ కనుక చూసినట్లయితే సూపర్ స్టీల్ అన్నది ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే ఇక్కడ పైకి చూసినట్లయితే బిగ్గర్ పవర్ బాక్స్ 2 పీసెస్ లిథియం బ్యాటరీ అన్నది మెన్షన్ చేశారు. అంటే ఇందులో 2 బ్యాటరీలు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే సింగిల్ బ్యాటరీతో వచ్చే మిషనరీ కూడా ఉంటాయి. 2 బ్యాటరీలు అనుకోండి, మనకు కాస్త ఎక్కువ సమయం పనిచేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మిషన్ ఎలా ఉంటుందన్నది ఇక్కడ ప్రింట్ చేశారు. ఇక మోడల్ నెంబర్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే SS-BS-G4-21 వోల్ట్స్ అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే 21 వోల్టేజ్ మీద ఇది ఆపరేట్ అవుతుంది. అయితే బ్యాటరీ కెపాసిటీ అన్నది కూడా మనం చూసుకోవాలి కదా, అదే ముందు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ కనుక చూసినట్లయితే పర్వాలేదు, దృఢంగానే ఉంది. ఇక్కడ వీళ్ళు బ్రాండెడ్ అన్నది మెన్షన్ చేశారు, సూపర్ స్టీల్ అన్నది. మనం లోపల ఒక డిస్క్, స్క్రూలు ఇంకా ఏవైనా సరే ఇందులో పెట్టుకోవడానికి మీద ఒక పాకెట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని ఎలా ఓపెన్ చేసినట్లయితే చూడండి, లోపల సెంటర్లో డిస్క్ పెట్టుకోవచ్చు. అలాగే కొంత ప్లేస్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనం బాక్స్ ఓపెన్ చేసినట్లయితే, అంటే బాక్స్ అన్బాక్స్ చేసినట్లయితే ముందుగా మనకు ఆపరేషన్ మాన్యువల్ అని ఒక పేపర్ వర్క్ అయితే ఇస్తున్నారు. దీంట్లో చూడండి టోటల్గా ఈ విధంగా అయితే ఉంది. మనం ఒక్కొక్కటి బయట తీసి దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఎల్లో కలర్తో ఒక ట్యూబ్ ఇస్తున్నారు. ఇది షెల్ కంపెనీ యొక్క లూబ్రికెంట్. చూడండి, ఇక్కడ 2 బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ మనం ఒక బ్యాటరీని బయటికి తీద్దాం. ఇక్కడ బ్యాటరీ చూసినట్లయితే బ్యాటరీ మీద చూడండి, సూపర్ స్టీల్ అని కంపెనీ ప్రొవైడ్ చేస్తూ 21 వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీ అని మెన్షన్ చేస్తారు. అలాగే 4.0Ah బ్యాటరీ అన్నది ఇక్కడ ప్రింట్ చేశారు. అంటే ఇది 4Ah బ్యాటరీ. మామూలుగా డ్రిల్ మిషన్లో వాటిలో వీటిలో కూడా 1.5Ah కానీ 2Ah బ్యాటరీ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది యాంగిల్ గ్రైండర్ కదా, కాస్త పవర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి 4Ah బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ మీద కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఒక సాకెట్ అయితే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి పిన్ దీంట్లో పెట్టి దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. లేదా వీళ్ళు ప్రత్యేకించి ఛార్జర్ అంటే డాక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో ఇది ప్రెస్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా కూడా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక మనం కిందికి చూసినట్లయితే ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాటరీ సింబల్తో ఉంది. ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఇటువైపు ఇండికేషన్ అన్నది వస్తూ ఉంది. ఈ ఇండికేషన్ ఏంటంటే ఇందులో బ్యాటరీ ఎంత ఉన్నదన్నది చూపిస్తూ ఉంటుంది. మనం బ్యాటరీ ఎంత ఉంది, 60% ఉందా, 30% ఉందా, 100% ఉందా అన్నది తెలుసుకోవచ్చు. ఇక్కడ 3 ఇండికేటర్స్ కనుక వెలిగినట్లయితే 100% ఉంటుంది. ఒకవేళ ఒక ఇండికేటర్ కట్ అయ్యి 2 ఇండికేటర్లు కనుక వెలిగినట్లయితే 60%, లేదా ఒక ఇండికేటర్ ఉంటే 30% పవర్ ఇందులో ఉందన్నది తెలియజేస్తుంది. మొత్తం ప్లాస్టిక్ అంతా పర్వాలేదు, క్వాలిటీగానే ఉంది. ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఇంకొక బ్యాటరీ, 2 బ్యాటరీలు కదా, ఇదొక బ్యాటరీ, ఇది కూడా సేమ్ 4Ah బ్యాటరీలే. నెక్స్ట్ ఏంటంటే ఛార్జింగ్ డాక్. దీంట్లో మనం బ్యాటరీని ఇన్సర్ట్ చేసి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. దీంట్లో కనుక మనం పైన ఇలా బ్యాటరీని ప్రెస్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒక 2 పిన్ కార్డ్ ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. 2 ఇండికేటర్లు మెన్షన్ చేశారు. గ్రీన్ కలర్లో వెలిగినట్లయితే
మీకు 100% ఛార్జ్, రెడ్ కలర్లో ఉన్నట్లయితే మీకు ఛార్జింగ్ అవుతుందన్నది ఇండికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఇక మన బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి 2 హోల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ 110 నుంచి 240 వోల్టేజ్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే అవుట్పుట్ 21 వోల్టేజ్ 98 వోల్టేజ్ వరకు డీసీ వోల్టేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది. 2 amps ఇది సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఈ మిషన్ కు ఒక హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఇది గార్డ్ అన్నమాట. ఫైనల్గా ఏంటంటే మిషన్ చూస్తే కాస్త నార్మల్ మిషన్ కన్నా పొడవుగా ఉంది. ఎందుకంటే ఇది మరి బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కాస్త పొడవైతే వచ్చింది. అలాగే చేత్తో పట్టుకోవడానికి సింపుల్గా ఉంది. గ్రిప్ కూడా బాగుంది. ఎంత చిన్న చేయి అయినా సరే మనం ఈజీగా పట్టుకోవచ్చు. అదే కనుక ఎలక్ట్రికల్ పవర్తో పనిచేసేదంటే కొద్దిగా బల్కీగా ఉంటుంది. ఇక దీని మీద చూసినట్లయితే సూపర్ స్టీల్ బ్రాండ్ మెన్షన్ చేశారు. బ్రష్లెస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది బ్రష్లెస్ డీసీ మోటార్తో పనిచేస్తుంది. ఇది చాలా మంచి విషయము. చూడండి, ఇక్కడ కూడా కొన్ని పారామీటర్స్ మెన్షన్ చేశారు. 21 వోల్టేజ్ మీద ఇది పనిచేస్తుంది. అలాగే 100 mm డిస్క్ దీంట్లో వేసుకోవచ్చు. అంటే 4 ఇంచుల బ్లేడ్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఆ పైన దీని మీద వేయడానికి అవ్వదు. ఇక్కడ 6 మినిట్స్ మెన్షన్ చేశారు. 0 to 10,500 వరకు రొటేషన్ అన్నమాట. నిమిషానికి అన్ని రౌండ్లు తిరుగుతుంది. అంటే నో లోడ్లా అన్నమాట. వీల్ హోల్ ఏంటంటే 16 mm హోల్ దీని యొక్క సైజు. ఇక స్పిండిల్ M10 స్పిండిల్ ఇది. దీని బటన్ కనుక చూసినట్లయితే అంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ చూడండి, ఈ పైన ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పైకి ప్రెస్ చేస్తే మీకు మెషిన్ ఆన్ అయిపోతుంది. అలాగే ఇంకా కాస్త పైకి చూసినట్లయితే ఇక్కడ మనం డిస్క్ ఏదైతే టైట్ చేస్తామో అక్కడ లాక్ చేయడం కోసం ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంతో 2 నట్లు కూడా ఇస్తున్నారు. ఇక మనం కిందికి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పవర్ బటన్ ఉంది. అంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే బ్యాటరీ తలకు పవర్ అన్నది ఇక్కడ ఇండికేషన్ అన్నది చూపిస్తుంది. ఈ కిందిన మనం బ్యాటరీని ఇన్సర్ట్ చేయాలి. బ్యాటరీ తీసుకువచ్చి మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే బ్యాటరీ దీంట్లో లాక్ అయిపోతుంది. ఫిజికల్ ఓవర్వ్యూ మొత్తం అంతా చూసినట్లయితే ప్లాస్టిక్ అంతా క్వాలిటీగానే ఉంది. అలాగే ఈ పైన మెటల్ ఇచ్చారు, బాగుంది. మరీ డెలికేట్గా అయితే కనిపించట్లేదు, బాగానే ఉంది, ఉపయోగించవచ్చు. ఇక దీంతో మనం ఓవర్గా పనిచేసేస్తామా అంటే వాల్ కట్ చేయడానికి, లేకపోతే హెవీగా అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ పవర్తో పనిచేసే మిషన్ ఏదైతే ఉందో దాని విధంగా ఇది పనిచేసేస్తామంటే కుదరదు. కొంత సమయం పవర్ లేని సమయంలో, లేదంటే అక్కడికి పవర్ అందుబాటులో లేని సమయంలో కొన్ని టైంలో ఐరన్ కట్ చేయడానికి లేదా ప్లేనింగ్ చేయడానికి, అంటే ఇప్పుడు పేపర్ కొడతాం కదా ప్లేన్ చేయడానికి, అటువంటి సమయాల్లో కొన్ని సమయాల్లో మాత్రం ఇది ఉపయోగపడుతుంది. లేదు ఐరన్ కట్ చేస్తామంటే వాడుకోవచ్చు. అంటే వాల్ కట్ చేయడం కానీ, టైల్స్ కట్ చేయడం కానీ, ఇంకా హెవీ మెటల్ ఏదైనా సరే మనం గంటల కొలది కోసేద్దామంటే దీంతో కుదరదు. నార్మల్గా కొన్ని అవసరాలకు మాత్రం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే రాడ్ బెండింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎలక్ట్రీషియన్స్కి మాత్రము ఇది వాల్ కటింగ్ మాత్రం ఉపయోగపడదు. మెటల్ బాక్స్లు ఏవైనా సరే కట్ చేసుకోవాలి, ఎక్కడైనా మనం ఐరన్ కట్ చేసుకోవాల్సిన అవసరం వస్తే అటువంటి సమయాల్లో ఇది ఎలక్ట్రీషియన్కు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మేస్త్రులకు, రాడ్ బెండింగ్ చేసే వాళ్ళకు, వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళకు, ఫేబ్రికేషన్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది. ఇక దీని కాస్ట్ వచ్చి మీకు స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చూడొచ్చు. అలాగే ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటంటే ప్రజెంట్ ఈ సూపర్ స్టీల్ అన్నది ఆన్లైన్లో నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే వేరే ఉన్నాయి కానీ ఈ మిషన్ అయితే కనిపించలేదు. ఇది మీకు కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి మొబైల్ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి. శ్రీకాకుళం జిల్లా పలాస నుండి సాయిరామ్ పవర్ టూల్స్ వాళ్ళు మీకు ఇది పంపిస్తారు. ధర మీకు రీజనబుల్గానే ఉంటుంది. ఇక్కడ ఈ మిషనరీ కాదు, ఏ మిషనరీ అయినా సరే మీకు డీసీతో పవర్తో పనిచేసే ఏ మిషనరీ అయినా సరే వీళ్ళ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. వీళ్ళు ఎక్కడికైనా సరే కొరియర్ చేసి పంపిస్తారు మీకు, అంటే పార్సల్ చేసి మీకు పంపిస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు నెంబర్కి మీరు ఫోన్ చేసి వీటి యొక్క ధరలో లేదా ఇంకా మిషనరీ ధరలో కనుక మీరు చూసుకున్నట్లయితే ఆ రేట్ చెప్తారు. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి పేమెంట్ చేస్తే మీకు కొరియర్ చేసేస్తారు. వీళ్ళకి సంబంధించినటువంటి సాయిరామ్ పవర్ టూల్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వీలైతే అదొకసారి చూడండి. మీకు వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి టైం పాస్కి మాత్రం ఫోన్ చేయకండి. మీకు మిషనరీ అవసరమైతే వాళ్ళ ఛానల్లో చూసి ఏ మిషనరీ కావాలనుకుంటే ఆ మిషనరీ మీకు చెప్తే వాళ్ళు మీకు పార్సల్ చేసి ఇస్తారు. ఫ్రెండ్స్, ఇది మరి ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. ఇటువంటివి చాలామందికి అవసరం కాబట్టి ఈ వీడియో వెంటనే
షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.